మనకి చెట్టు దిష్టి తగిలిందంట. తందిర బ్రహ్మడి చేత పూజ చేయించాను. ఈ శవ శోభనం ఏర్పాటు చేశాడు. ఇంకా మనకి ఢోకా లేదు. అమ్మయ్యా, ఫస్ట్ టైం బట్టలు ఇప్పేదాకా రావటం. ఎంత మంచి ముహూర్తం పెట్టాడు. ఈ టైంలో ఎవరండి బాబు? ఎంతసేపు తలుపు తీస్తారా లేదా? ఎవర్రాను? నా ఇల్లు వచ్చాయండి. రాయ బయటికి. ఎన్నాళ్ళ నుండి జరుగుతున్నాయి బోధం. రా బయటికి. ఒరే గరటయ్య, మా ఇంటికి వచ్చి నా పెళ్ళాన్ని ఇష్టం వచ్చాడు మాట్లాడతావా? నీ పెళ్ళం ఎట్లనా? ఏమి వంచకి ఇదంతా మోసం, కుట్ర, సంతరం, ఆకు, ఒక్క, సున్నం, తొక్క. ఏంట్రా నువ్వు మాట్లాడేది? బొక్క. నా శోభనం గదిలో దూరింది కాక నా పెళ్ళాన్ని పట్టుకొని వచ్చేద్దావా? ఓర అమ్మాయి కూడా నువ్వు ఇంకా అంబాజీ పెడతానే ఉండిపోయినావు. నేను ఓం ముందటెళ్ళ దీన్ని కాజీపేట స్టేషన్ లో చూసి లేపకొచ్చి లాలాపేటలో పెళ్లి చేసుకున్నా. నాయుడుపేట సత్రంలో మా స్వామనం జరుగుతుంటే గప్పుడికి ఇది లటక్కున నడిపెట్ల మాయమైంది. నీకు గిప్పుడు కలవాడది. అబద్ధం అండి, నాకేం తెలీదు. అయినా ఈ మొగాన్ని ఎలా ప్రేమిస్తాను? కంచి, ధర్మరం, ఆరండి, ఫుల్ ఆయిల్, మస్తు రకాల చీరలు రోజుకొక లెక్కన వాడచ్చు, తప్పులే. వాడ, కర్మ, మెట్రో రకరకాల చెప్పులు వాడచ్చు, తప్పులే. బొట్టు, కాటుక, గాజులు ఎయ్యైనా వాడచ్చు, తప్పులేదు. కానీ మొగుండి మాత్రం మార్చబడే సావిత్రి. సావిత్రి సావిత్రి రే సన్నాసి, బైరాగి, బండారి, పిండారి, తాగుపోతేనవా? ఇది సావిత్రి కాదురా. నీ పని చెప్తాను రీ. ఇప్పుడు చెప్పరా సావిత్రి ఏమో? సావిత్రి కదా. ఓ పలు వెనక్కి తిరుగు. ఏం వెనక్కి తిరగది? వెనక్కడి తిరగవే. ఏం చూసి గుర్తుపడతాడు? పాలకుట్టి, నువ్వు నా పెళ్ళం కాదులే. నా పెళ్ళంకి 2 జల్లుంటాయి. క్షమించమ్మా అన్నా, నన్ను క్షమించన్నా. అలాగే, నన్ను క్షమించు. ఊరు నీదు పదేగా ఇక్కడ పడుకున్నాయారా? ఆ గురకేట్రా నాయరా, శుభం అంటూ శోభనం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ వచ్చి పడుకున్నాయి. ఈ శవ శోభనం ఏంటి దేవుడు? అయ్యో, ఏ ముహూర్తాలు శోభనం పెట్టుకున్నానో కానీ మొట్టమొదటి రోజు పావులోడు, పాలోడు, పెళ్ళావు లేచిపోయిందని ఒకడు, ఈ తాగుపోతాడు. వీళ్ళందరూ ఇక్కడే చావాలా? మనకి శోభనం వచ్చి రాలేదు. రేపే